హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ మునక్కాయ మసాలా కర్రీ అండి. రోటీలోకైనా, రైస్లోకైనా, పూరి వేటిలోకైనా చాలా బాగుంటుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దొండకాయల్ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని బాగా కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే ప్యాన్లో పోపు దినుసులు, కరివేపాకు, చెక్క మొగ్గ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాక టమోటా ముక్కలు వేసుకొని టమోటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలండి. ఒక 2 నిమిషాలు మగ్గితే బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, టమోటా ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడైతే కారం, టేస్ట్ సరిపోయినంత కారం, సాల్ట్ 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, ధనియా పౌడర్ 1 స్పూను, మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు వేసానండి. నేను జీడిపప్పు మూడింటిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, దొండకాయలు వేసేసుకొని కలుపుకొని బాగా కలిపేసుకొని వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసేసి బాగా కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలి. చూసారా, కర్రీలోంచి ఎలా ఆయిల్ సపరేట్ అయిందో. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా అవుతుంది. కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్స్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.